స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం వీసీపీ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. వీసీపీ ప్యాటర్న్ అంటే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఓకే, ఈ యొక్క ప్యాటర్న్ని కనిపెట్టింది మార్క్ మినర్విని. మన వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు మార్క్ మినర్విని అనేది డెఫినెట్గా గుర్తుండే పేరే ఉండొచ్చు. ఎందుకంటే ఈయన వచ్చేసి వన్ ఆఫ్ ద యుఎస్ ట్రేడింగ్ ఛాంపియన్ అండ్ చాలా బుక్స్ రాశారు ప్రైజ్ యాక్షన్ మీద కావచ్చు, టెక్నికల్ అనాలిసిస్ మీద అండ్ ట్రేడింగ్ సైకాలజీ మీద కూడా. ఈయన లివింగ్ లెజెండ్. ఇప్పటికీ యుఎస్ మార్కెట్స్లో ఈయన అయితే ట్రేడ్ చేస్తున్నారు. సో ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఏదైనా స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఆప్షన్ చార్ట్లో కూడా బాగా పనిచేస్తుంది. సో వాలటిలిటీని బేస్ చేసుకుని ఈ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్యాటర్న్ని ఎలా కనిపెట్టాలి, అలానే ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం మార్క్ మినర్విని ప్రపోజ్ చేసినటువంటి వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్, దట్ ఈస్ వీసీపీ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే ఒక స్టాక్లో ప్రాపర్గా స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉంటుందో, బట్ ఏదైనా ఒక టెంపరీ న్యూస్ కావచ్చు, లేకపోతే లైక్ ఆ స్టాక్ పర్టికులర్ స్టాక్లో కావచ్చు, ఇండెక్స్లో కావచ్చు, ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఒక డిప్ తీసుకుంది, బట్ ఏదైతే స్ట్రాంగ్గా వాల్యూమ్తో పాటు దాని యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది మాత్రం పోలేదు. సో ఏదైతే టెంపరీగా దానికి అనుకూలంగా లేదో అలాంటప్పుడు సాధారణంగా మనం డిప్స్ అయితే చూస్తూ ఉంటాం. ఓకే, సో ఒక లో అయితే వేసింది, తర్వాత అగైన్ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అగైన్ ఒక లో వేసింది. అండ్ ఇక్కడ మనం ప్రైజ్ యాక్షన్ బట్టి చూసుకుంటే కనుక ఈ లో కంటే ఈ లో హైలో ఉంది. ఓకే, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హయ్యర్ లో. ఓకే, అండ్ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఉంటే కనుక ఇది కూడా మనకి హయ్యర్ లో కింద వస్తుంది. సో హయ్యర్ లో అండ్ హయ్యర్ లో తర్వాత వేసేది నెక్స్ట్ ఇంకొక హయ్యర్ లో వేసినప్పుడు మనకి ప్యాటర్న్స్ వచ్చేసి ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఈ రకమైన ప్యాటర్న్ అయితే మనకి వస్తుంది. సో ఫస్ట్ లో ఇది అండ్ సెకండ్ లో ఇది అండ్ థర్డ్ లో ఇది. సో ఓవరాల్గా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కానీ మనకి కంటిన్యూస్గా అప్ సైడే చూపిస్తుంది చార్ట్లో. ఓకే, సో ఇది సింపుల్గా మార్క్ మినర్విని యొక్క వీసీపీ ప్యాటర్న్. ఓకే, సో మనం ఎంట్రీస్ ఎక్కడ తీసుకుంటాము అంటే కనుక ఏదైతే హై ఉందో ఈ హైని బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. సో ఇన్ కేస్ స్వింగ్ ట్రేడింగ్లో అయితే కనుక 3 to 8% మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనం పిరమిడింగ్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం రీ ఎంట్రీ అనేది తీసుకోవాలి. అండ్ ప్రీవియస్గా మన స్టాప్ లాస్ ఈ ఏరియాలో ఉంటే కనుక స్టాప్ లాస్ని ఈ ఏదైతే స్వింగ్ లో ఉందో అక్కడికి మార్చుకోవాలి. అండ్ ఇది ఈ ప్యాటర్న్ మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్, సో ఆల్మోస్ట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఇదైతే వర్కౌట్ అయితే అవుతుంది. యాక్చువల్గా మార్క్ మినర్విని వచ్చేసి మనకి యుఎస్ ట్రేడింగ్ ఛాంపియన్షిప్లో చాలాసార్లు విన్ అయినటువంటి ట్రేడర్, ఇప్పటికీ ఉన్నటువంటి ఆయన. సో ఆయన ఎప్పుడు ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయరు, ఎక్కువ క్యాష్ సెగ్మెంట్లోనే చేస్తారు. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి 50% అయితే మనకి విన్ రేషియో ఉంటుంది. అంటే 50% అంటే మనం ఒక 10 ట్రేడ్స్ చేస్తే కనుక 50 సక్సెస్ అవుతాయి, 50 వచ్చి ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్గా కనుక ఈ స్టాప్ లాస్ని ఫాలో అవుతూ అండ్ ఈ పిరమిడింగ్ని కనుక ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయని మార్క్ మినర్విని అయితే మనకు అంటున్నారు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి చాలా మినిమం రిస్క్ అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్టాక్ లైక్ ఇలా వచ్చినప్పుడు ఎఫ్ఐఏస్ కానీ, డిఏఎస్ కానీ, హెచ్ఎన్ఐఎస్ కానీ ఎవరైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. మనం ఈ స్టాక్లో వాల్యూమ్ని కూడా చెక్ చేస్తే కనుక మనకి అర్థమవుతుంది. మనం లైవ్ 2 to 3 ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. అండ్ దీంట్లో ఆర్ఎస్ఐని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం దీంట్లో. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్కానింగ్లో నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో కానీ మన లింక్ అయితే ఇస్తాను. సో ఫ్రీగా చార్టింగ్ స్కానర్లో మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఒక స్టాక్ మంచి ఏదైనా బ్యాడ్ న్యూస్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఒక లో అయితే వేసింది అండ్ తర్వాత మళ్ళీ సేమ్
హయ్యర్ లోస్ అయితే వేసింది అండ్ అగైన్ సేమ్ హయ్యర్ లోస్ అయితే వేసింది. సో ఎప్పుడైతే మనకి ఈ ఏరియా ఓకే ఈ ఏరియాని ఈ స్వింగ్ని ఏదైతే ఉందో దీన్ని దాటుకుని వెళ్తుందో అప్పుడు ఇది ఒక రకమైన ఎక్స్ప్లోడ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకొక వోలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ సో కంప్లీట్గా ఒక ఏదైతే లో ఉందో దీనికన్నా హై అండ్ దీనికన్నా హై సో ఎక్స్ప్లోడ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఇది లైవ్లో సో 124 నుంచి 1 డేలోనే 131. సో టార్గెట్స్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఫస్ట్ టార్గెట్, సో అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ హై ఏదైతే ఉందో ఆ వరకు కూడా మనం సెకండ్ టార్గెట్కి అయితే మనం చూడొచ్చు. సో వోలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్కి ఇది ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ అని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక చార్ట్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ చూసేది బీపీఎల్ అండ్ దీంట్లో కూడా ఏదైతే ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా ఒక ఫస్ట్ లో అండ్ నెక్స్ట్ లో అండ్ థర్డ్ లో సో ఇది అంతా కూడా మనం చూసుకుంటే లైక్ ఈ ప్యాటర్న్లో మనకు వస్తూ ఉంది. సో వోలటిలిటీ అనేది ఇక్కడ తగ్గుతూ ఉంది. ఇక్కడ మనం ఒక వాల్యూమ్ ఇండికేటర్ని కూడా యాడ్ చేద్దాం. సో వాల్యూమ్ యాక్షన్ ఎలా ఉందో అని కూడా మనకు తెలుస్తుంది. సో వాల్యూమ్ చూసుకుంటే మీరు గమనిస్తే ఇక్కడ చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇంత పడినా సరే ఇక్కడ ఇంత వాల్యూమ్ ఉండడానికి రీజన్ అది. అండ్ సెకండ్ లో వచ్చినప్పుడు యాడ్ అయితే చేశారు ఈ రేంజ్లో అండ్ థర్డ్ లో ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు యాడ్ చేశారు అండ్ అక్కడ నుంచి స్టాక్ అయితే ఎక్స్ప్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎంట్రీ అక్కడ 110, 111 ఏరియాలో అండ్ అరౌండ్ 93, 92 దగ్గర మనకి స్టాప్ లాస్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ ఏరియా 127 సంథింగ్ లైక్ దట్. ఓకే సో ఈ ఎగ్జాంపుల్తో కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఫైనల్ ఎగ్జాంపుల్. సో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇది కూడా స్కాన్లో వచ్చింది రీసెంట్గా. సో 1 డే బిఫోర్ కనుక స్కాన్ చేసుకుంటే కనుక మనకి మంచి మొమెంటం అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది ఏదైతే ప్యాటర్న్ ఏదైతే ఉందో హయ్యర్ లోస్ అయితే వేసింది. సో ఇక్కడ మనకి ఏదైతే ఎంట్రీ అయితే ఇస్తుంది 92. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ అయ్యి చాలా వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మనం టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే ఈ హై నుంచి లోకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, సో 16 పాయింట్స్ ఉన్నాయి. సో 16 పాయింట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా అయితే ఉంటుంది. సో చార్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన స్కానర్లో తెలుగు ట్రేడర్ శ్యామ్ వీసీపీ ప్యాటర్న్ ప్లస్ స్ట్రాంగ్ బుల్లిష్ అని ఉంటుంది. దీంట్లో మనం రన్ స్కాన్ అని కొట్టండి. నేను ఆల్రెడీ క్యాష్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసి ఉంచాను. ఓకే ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్సే మీకు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో కిర్లోస్కర్ ఇప్పుడు చూసాము, బీపీఎల్ చూసాము అండ్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినవి. చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి దీంట్లో. సో ఇన్ కేస్ మీరు క్యాష్ వద్దనుకుంటే కనుక ఇక్కడ ఫ్యూచర్స్ పెట్టుకోండి. ఒకవేళ ఫ్యూచర్లోనే కావాలి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో అనుకుంటే కనుక జిఎంఆర్ వచ్చింది, అందుకే ఈ ఎగ్జాంపుల్ కూడా చూపించాను. అండ్ డిక్స్ అని ఇవన్నీ కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి, 29 స్టాక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకుని ప్రైస్ యాక్షన్గా స్ట్రాంగ్ ఉన్నవి ఆల్రెడీ దీంట్లో చాలా వరకు అడిషనల్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏడిఎక్స్ కానీ అండ్ వాల్యూమ్ యాడ్ చేయడం జరిగింది, ఈఎంఐ యాడ్ చేయడం జరిగింది. సో ఇంతకన్నా బెటర్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ యాడ్ ఆల్సో, మీరు ఎడిట్ చేసుకోండి. సో ఇది వోలటిలిటీ కాంట్రాక్షన్. ఎప్పుడైతే ఒక స్టాక్ పడుతూ లేస్తూ ఉందో స్ట్రాంగ్ డిమాండ్ ఉందో అప్పుడు ఇలాంటివి వస్తాయి. అండ్ రీసెంట్గా సప్లై జోన్ ఎక్కువ ఉన్న ప్రెషర్లో కూడా ఇలాంటి స్టాక్స్ అయితే మనకి వస్తూ ఉంటాయి. అండ్ వోలటిలిటీ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో అంటే ఒక రేంజ్ బౌండ్ ప్యాటర్న్లో ఉంది అనుకుంటే అది ఎప్పుడైతే మనకి ఎండ్ అవుతుందో అలాంటి టైంలో ఈ వీసీపీ ప్యాటర్న్ ఫామ్ అవడం జరుగుతుంది. అలానే ఎప్పుడైతే వీసీపీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ కూడా రావడం జరుగుతుంది. ఒక స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ అనేది కూడా చూడడానికి దీంట్లో జరుగుతుంది. సో చూసారు కదండి వీసీపీ ప్యాటర్న్ ఎలా యూజ్ చేయాలి అండ్ దాని కంప్లీట్గా డీటెయిల్స్, టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అనేది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.